వాటిల్లు. కీలకమైన 4 డిపార్ట్మెంట్లు చేయడానికి రీఛార్జ్ మంత్రులు శాఖ మంత్రి ఈరోజు రావడం జరిగింది. 4 డిపార్ట్మెంట్లు కూడా డీటెయిల్ రివ్యూ చేసుకొని నేను మనకి మార్చ్ 3 రోజు రేపు జనవరి డెడ్లైన్ పెట్టుకున్నాము. ఆ డెడ్లైన్ మనం మీట్ అయ్యామో లేదా, డెడ్లైన్లో చేయాల్సిన రోడ్స్ అనేది చేసామో లేదా మీద ఎక్సైజ్ చేస్తాం. అలాగే ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మన నెలలో మనకి పూర్తి చేయాల్సిన వర్క్ వెళ్తుంది. దాని మీద కూడా సమీక్షగా చర్చ జరిగింది. అంతేకాకుండా రెవెన్యూ పర్మిట్ ఇష్యూస్లో రెవెన్యూ సదస్సులు పెట్టాము, రీసర్వే సదస్సులు పెట్టాము. దాని మీద కూడా రివ్యూ జరగడం జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఈరోజు మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సంక్రాంతి టైంలో సుమారు 6,700 కోట్ల రూపాయలు ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో సంక్రాంతి సంబరాల్లాగా చాలా కుటుంబాలకి సుమారు 1 లక్షల కుటుంబాలకి హెల్ప్ చేసే విధంగా ఒక మంచి ఆలోచనతో 6,700 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న వివోఐ శాలరీస్ గత ప్రభుత్వం విశాఖ స్టీల్ ఇబ్బంది పడినప్పుడు విశాఖ స్టీల్ ప్యాకేజ్ అందించాల్సిన ప్రయత్నం చేయకుండా వాళ్ళు విశాఖ స్టీల్ కంటే ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళు కార్యాచరణ చేశారు. వాస్తవానికి ఇండస్ట్రీ ఇబ్బంది అయినప్పుడు ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి ఫస్ట్ ఒక ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక ప్యాకేజ్ రూపంలో అప్పుడు ఇవ్వడం జరిగింది. 1650 కోట్లు అప్పుడు ఇవ్వడం జరిగింది. మరి అదే ఇబ్బంది మళ్ళీ గత ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఆ ప్యాకేజ్ ఇవ్వడానికి ప్రయత్నం ఎందుకు చేయలేదు? అది చేయాల్సిన అవసరం అప్పుడున్న రూలింగ్ పార్టీకి జగన్ గారికి ఉండాలి, మరి ఉత్తరాంధ్ర మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ గారికి ఉండాలి లేదా? మరి అప్పుడు ఎందుకు ఆ ప్యాకేజ్ గురించి ఆయన ప్రయత్నం చేయలేదు? మరి అప్పుడున్న ప్రైవేటీకరణ ఎందుకు ఆలోచన వచ్చింది? ప్రైవేటీకరణ చేయాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు అంత పెద్ద ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ సుమారు 33,000 ఎకరాల భూమిని ప్రైవేటైజ్ చేసి మిగతా ల్యాండ్ అంతా కూడా క్యాపిటల్ యూటిలైజ్ చేద్దామని చెప్పి అప్పుడున్న సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. మరి దీని కింద చేయాలన్న ఆలోచనతో తప్పుడు ఆలోచనతో ఉన్నారు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వచ్చి సమ్మెలో పాల్గొని పెద్ద ఎత్తున విశాఖకు మనందరూ హక్కున ఆలోచన చెప్తూ ఈరోజు ప్రభుత్వంలో వచ్చిన వెంటనే దీనికి ప్యాకేజ్ లభించేలాగా దాన్ని మళ్ళీ పునఃప్రారంభించేలాగా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పారు. మనం వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే ముఖ్యంగా మోడీ గారి పర్యటనలో కూడా అది ప్రధానమైన సమస్య కూడా చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే దానికి ఒక మినిస్ట్రీకి డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద క్యాబినెట్ డిస్కషన్ కూడా వెంటనే పిలిపించి మాట్లాడడం జరిగింది. క్యాబినెట్ అయిపోయిన వెంటనే దానికి అనౌన్స్మెంట్ కూడా కన్సర్న్ మినిస్టర్ కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఈ పరిణామం చూస్తే మనం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మోడీ గారిని అడిగిన వెంటనే దానికి కార్యాచరణ చేసి మన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో చిత్తశుద్ధితో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఒక మంచి సదుద్దేశంతో ఉందని మనం అందరం కూడా భావించాలి. ముఖ్యంగా ఉత్తరం చేయడం జరిగింది. ఏదైతే పంచాయతీ బిల్డింగ్ ఉందో పంచాయతీ బిల్డింగ్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఊరిలో హ్యాబిటేషన్ మధ్యలో కట్టడం జరిగింది. అయితే ఆ పంచాయతీ బిల్డింగ్ కూడా శాంక్షన్ అంటే ప్రైవేట్ స్థలాన్ని డొనేట్ చేసి స్థలంలో 15 lakhs గ్రాంట్తో కట్టడం జరిగింది. ఆ ఫండ్ దానికి కావాల్సిన పేపర్స్ కూడా మేము ఉన్నాయి మా దగ్గర. డొనేట్ చేసిన ల్యాండ్ డాక్యుమెంట్స్ దాని తాలూకు పునాదిరాయి. దీని మీద పంచాయతీ బిల్డింగ్ కట్టిన తర్వాత పంచాయతీ బిల్డింగ్ హ్యాబిటేషన్ ప్లేస్లో ఉంటుండగా ఎక్కడో ఊరవతల సచివాలయం కట్టారు. కేవలం ఏంటంటే అక్కడున్న అపోజిషన్ లీడర్ ఆ పంచాయతీ బిల్డింగ్ వాడడానికి ఇష్టపడలేదని. అంటే ప్రభుత్వానికి స్థలం డొనేట్ చేశారు. ప్రభుత్వం డబ్బులతో 15 లక్షలతో బిల్డింగ్ కట్టారు. ఇక్కడ ఏమైందంటే ఈగో, ఆ బిల్డింగ్ మేము ఎందుకు వాడాలి? అక్కడ స్థానిక నాయకులు వాళ్ళు ఏం చేశారు, కొత్తగా ఇంకో బిల్డింగ్ కట్టాలని కొత్తగా ఊరవతల సచివాలయం బిల్డింగ్ కట్టారు. సచివాలయం బిల్డింగ్ కూడా వాళ్ళు గవర్నమెంట్ స్థలంలో కట్టాల, ప్రైవేట్ స్థలంలో కట్టారు. దాన్ని కూడా ఆర్టీఐ యాక్ట్ వరకు తెచ్చుకున్నాము. ఆర్టీఐ యాక్ట్ వరకు కూడా ఆ స్థలం ఎవరిది, గవర్నమెంట్ ఎందుకు అక్కడ కట్టిందని కూడా మేము లోకల్ ఎంపీడీ ఒకరిని అడిగాము. అప్పుడున్న పొలిటికల్ ప్రెజర్స్ మీద కండిషన్స్ మీద మేము కట్టామని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి స్థలం డొనేట్ చేశారు. ప్రభుత్వం డబ్బులతో బిల్డింగ్ కట్టడం జరిగింది.
కానీ ఇక్కడ ప్రభుత్వ బిల్డింగ్ అంటే ఎవరో ఇచ్చిన స్థలం మీద ఉండడానికి ఇష్టం లేక రాజకీయ కోణంలో బయట కట్టించుకోవడానికి అక్కడ కూడా మనీ వేస్ట్ చేశారు. సచివాలయం బిల్డింగ్ కూడా అనాథరైజ్. ఇక్కడ సచివాలయం బిల్డింగ్ ఏదైతే కట్టారో అది ప్రభుత్వ స్థలంలో కట్టలేదు, ప్రైవేట్ స్థలంలో కట్టారు. ఇప్పటికీ కూడా అది ప్రైవేట్ స్థలమే, ప్రభుత్వానికి రిజిస్టర్ చేయలేదు. మరి అలాంటి సైట్లు ఎందుకు కట్టించారని కూడా నేను అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళని అడుగుతున్నారు, ఎందుకు మీరు ప్రైవేట్ స్థలంలో సచివాలయం బిల్డింగ్ కట్టించారు? అది కట్టాల్సిన రైట్ కట్టించే రైట్ మీకు ఎలా వచ్చింది? ఎటువంటి అప్రూవల్స్ లేవు, వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా ఒక ప్రైవేట్ స్థలంలో సచివాలయం బిల్డింగ్ కట్టి మీ ప్రైవేట్ వాళ్ళకి ఆ బిల్డింగ్ రాసి ఇచ్చేద్దాం అనుకుంటున్నారా? మరి అది ఎందుకో మీడియా వాళ్ళే చెప్పాలి.